ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలన్నా కాపు ఓటర్లు చాలా ముఖ్యమైన వారు. అయితే వారిని ఎప్పుడు గూడా ఓట్లేసే మిషన్‌లుగానే భావిస్తూ పార్టీలు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను వాళ్ళకి చేకూరుస్తున్నాయి. దానికి సంబంధించిన మంత్రి పదవులు గాని తాత్కాలికంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో అప్పుడు కాపు వాళ్ళందరూ కూడా తను ఓన్ చేసుకునేది చేశారు. అయితే ఆయన పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. గత ఎలక్షన్స్‌లో కూడా కాపు ఓటర్లను దగ్గరగా చేసుకోలేదు కాబట్టి ఓటమి పాలయ్యారన్నది ఆయనపై ఉన్నటువంటి పెద్ద అపవాదు. అయితే ఈసారి కలుపుకొని పోదామని చెప్పేసి అనేక మంది కాపు లీడర్లు ముద్రగడ పద్మనాభన్, హరిరామ జోగ లాంటి వ్యక్తుల్ని ఆయన చేర్చి దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటే వారు ఉన్నట్టు ఉండి పవన్ కళ్యాణ్‌పై విమర్శ చేస్తూ వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ కాపు నేతలు వైసీపీలో చేరితే నంబర్ 1 కాదు కదా, నంబర్ 2 కూడా కాలేనటువంటి పరిస్థితి. సామాన్య లీడర్‌గా ఉండొచ్చు. అదే పవన్ కళ్యాణ్ రేపు గెలిస్తే ఆ పార్టీ కూడా కొన్ని సీట్లు సంపాదించుకుంటే నంబర్ 2గా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ పరిశీలిస్తే మరి కాపు ఓటర్లు ఎవరి వైపు ఉంటారు, ఎవరికి పట్టం కడతారు అని తెలియాలంటే మాత్రం ఏపీ ఎలక్షన్స్ వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.